వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ప్రజెంట్ మనం కాంతార ప్రీమియర్ చూడడానికి ప్రసాద్ ఐమాక్స్కి వచ్చేసాం అనమాట. సో స్పెషల్ ప్రీమియర్ షో. సినిమా మీద అయితే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ లో అయినాయి అనమాట. బట్ ఎలా ఉంటుందో లెట్స్ హోప్. చూద్దాం. సినిమా కంప్లీట్ అయితే మళ్ళీ కలుస్తాను. నా ఒపీనియన్ మీద షేర్ చేసుకుంటాను. ఛానల్కి కొత్త చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విచిత్ర సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాండి. అండ్ బై బై, మళ్ళీ కలుస్తా. కదంబులు బలవ ఫైనల్ డన్ విత్ ద ఫిలిం. ఇంకా సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఒక రాజుల వంశం శివుని పూదోట కోసం కాంతార అనే ప్లేస్ లోకి వెళ్తారు అనమాట. సో వాళ్ళు చేసిన ఒక తప్పు ఆ రాజ్యాన్ని తలకిందులు చేస్తుంది. అసలు ఆ కాంతార స్టోరీ ఏంది, ఆ శివుని పూదోట అంటే ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా సినిమా పాస్ట్ గురించి మాట్లాడుకుంటే, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ రిషబ్ శెట్టి టేక్ ఏ బౌ మ్యాన్, హీ జస్ట్ కిల్ ఇట్ అనమాట. యాక్టింగ్ వైజ్ గా మాట్లాడేసుకుంటే కాంతార పార్ట్ 1 క్లైమాక్స్ తన యాక్టింగ్ పొటెన్షియల్ తో మనకు తెలుస్తుంది. కానీ ఈ మూవీలో మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు తన యాక్టింగ్ ని పీక్స్ లోకి తీసుకెళ్లారు అనమాట. మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్స్ అయితే ఒక డివైన్ ట్రాన్స్ లోకి తీసుకోబోతున్నారు మనల్ని. అయితే హీ జస్ట్ కిల్ ఇట్. అవార్డు వర్ది పర్ఫార్మెన్స్ అంటారు కదా, అలాంటి పర్ఫార్మెన్స్ అనమాట. ఇప్పుడు రైటర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ హాఫ్ ఒక 15 to 20 minutes మంచి వరల్డ్ బిల్డింగ్ తో, మంచి స్టోరీ లైన్ తో వెళ్తారు అనమాట మూవీ. ఆ తర్వాత కొంచెం లాగ్ అనిపించే, కానీ ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. అండ్ పోస్ట్ సీక్వెన్సెస్ అయితే మన కాంతార క్లైమాక్స్ సీక్వెన్స్ ఉన్నాయి. అలాంటి సీక్వెన్స్ ఇంకా ఇంటెన్సిటీతో, ఇంకా ఇంకా న్యాచురల్ గా, ఇంకా రియలిస్టిక్ గా ప్రజెంట్ చేశాను అనమాట. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ లో ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ నుంచి సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఒక డివైన్ ట్రాన్స్ లోకి తీసుకొని పోతాడు మనల్ని అయితే. అండ్ ప్రీ క్లైమాక్స్ వార్ పోర్షన్స్ ఏమన్నా అవైతే చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అనమాట. మంచి చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, చాలా బాగా డైరెక్ట్ చేశారు కూడా. మనల్ని ఇన్వాల్వ్ అయ్యే చేస్తారనమాట ఆడియన్స్ ని. అంటే ఎవరైతే సినిమా చూడడానికి వచ్చారో ఆడియన్స్ ని, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో కనిపెట్టి వాళ్ళకి నచ్చేలాగా డిజైన్ చేసుకున్నారు అనమాట. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం అలా ఉండగా, సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ లో మాత్రం. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ తెలిసిందే మనకి, కాంతార పార్ట్ 1 క్లైమాక్స్ ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ సినిమాలో కూడా అలాంటి క్లైమాక్స్ డిజైన్ చేసుకున్నారు. అంటే ఆ సీక్వెన్స్ కాదు, వేరే సీక్వెన్స్ ఇది, కానీ మంచి ఇంపాక్ట్ తో మనం బయటకు వస్తాం అనమాట. అండ్ రిమైనింగ్ టెక్నికాలజీస్ మాట్లాడేసుకుంటే, విఎఫ్ఎక్స్ టూ గుడ్, చాలా బాగుంది విఎఫ్ఎక్స్ అయితే. మెయిన్ గా యానిమల్స్ కి యూజ్ చేసే విఎఫ్ఎక్స్ అయితే టాప్ నోస్ లో ఉంటుంది. యానిమల్ లో టైగర్ ఉంటుంది అనమాట. టైగర్ తో ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చారు, అదైతే టూ గుడ్ అనిపించింది. రీసెంట్ టైంలో నేను చూసిన బెస్ట్ విఎఫ్ఎక్స్ ఇదైతే నాకేసి టూ గుడ్ విఎఫ్ఎక్స్. అండ్ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నోచ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాటోగ్రఫీ. మెయిన్ గా సినిమా అంతా అడవి, అక్కడ ఫారెస్ట్ అక్కడ జరుగుతుంటది అనమాట. కానీ అక్కడ ఫారెస్ట్ లో యూజ్ చేసిన లైటింగ్ కానీ, ఫ్రేమ్స్ కానీ, డిజైనింగ్ కానీ తోపు ఉంటాయి. అసలు టూ రియలిస్టిక్, టూ న్యాచురల్ గా ఉంటాయి అనమాట. అసలు సినిమాటోగ్రఫీ టూ గుడ్ ఉంటుంది. అండ్ బీజిఎం గురించి మాట్లాడేసుకోవాలి. ది బెస్ట్ బీజిఎం ఇన్ రీసెంట్ టైమ్స్. అసలు కాంతార పార్ట్ 1 లో మనకు తెలిసిన బీజిఎం ఎలా ఉండేదో ఈ సినిమాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చేసాను అనమాట. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో అయితే ఒక డివోషనల్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు బీజిఎం తో. అసలు నెక్స్ట్ లెవెల్ తో బీజిఎం ఇచ్చాడు రజనీష్ అయితే. ఇంకా రిమైనింగ్ థింగ్స్ మాట్లాడేసుకుంటే, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సాలిడ్. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో మనకు కనిపిస్తుంది ఆ క్వాలిటీ. వాళ్ళు ఎంత గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు, ఎంత క్వాలిటీతో ప్రజెంట్ చేశారు అని హమ్మలి ప్రొడక్షన్ వాళ్ళని. అసలు నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ అనమాట. ఇంకా ఇంత పాజిటివ్స్ ఉన్నాయిగా, ఏదో నెగిటివ్స్ కూడా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నాకు నచ్చిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో ఒక 15 to 20 minutes అయిపోయిన తర్వాత సినిమా కొంచెం స్లో పేస్ లో, లాగ్, అన్నెసెసరీ సీన్స్ తో, కొన్ని లాగ్ సీన్స్ వస్తుంది అనమాట. అప్ టు ప్రీ ఇంటర్వెల్ షార్ట్స్ వరకు. ఆ తర్వాత సినిమా పికప్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ లో అక్కడ పేసింగ్ కొంచెం ఇష్యూస్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ పర్లేదు, బాగుంది అనిపిస్తుంది అనమాట. మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ పొజిషన్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకో థింగ్ ఏంటంటే, నెగిటివ్ రోల్ చేసిన విలన్ గా చేసిన క్యారెక్టర్ ని కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా, ఇంకొంచెం మంచిగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ని కొంచెం కామెడీ వేలో ప్రజెంట్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో సడన్ గా సీరియస్నెస్ తీసుకురావడం వల్ల అది కొంచెం కనెక్ట్ అవ్వలేము అనమాట మనం. ఇవి నాకు మెయిన్ గా నెగిటివ్స్ అనిపించిన పోర్షన్స్ అయితే. అండ్ ఎడిటింగ్ కూడా ఒకటి బెటర్ అనిపించింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో చెప్పా కదా, ఆ పోర్షన్స్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట.
ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే రిషబ్ శెట్టి గురించి ఆల్రెడీ మాట్లాడేసాను. ఇంకా రుక్మిణి వాసన్కి సాలిడ్ రోల్ పడింది. హీరోయిన్గా కాకుండా తనకి ఒక మేజర్ రోల్ ఇచ్చారనమాట. అదేందో మీకు సినిమాలో తెలుస్తుంది అనమాట. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అనే ఫ్యాబులస్ జాబ్. అసలు ఒక్కరు కూడా ఏ జూనియర్ ఆర్టిస్ట్ అయినా బ్యాక్గ్రౌండ్లో ఏ ఆర్టిస్ట్ అయినా కానీ మీకు ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ చేసినట్టు అనిపించదు అనమాట. మంచి న్యాచురల్ యాక్టింగ్ ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనే ఫ్యాబులస్ జాబ్. ఎవ్రీ వన్. ఇక ఫైనల్ వర్డిక్ట్‌కి వచ్చేస్తే ఇట్స్ ఏ వర్త్ వాచ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. థియేటర్‌కెళ్ళండి, ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు అని అనిపిస్తుంది నాకైతే. సో దట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. సో సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బై బై.